హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సైకాలజీ క్విక్ రివిజన్ బిట్స్ అనమాట. మనకి ఈ బుక్ నుంచి మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అన్నీ కూడా ప్రతి టెట్‌లో కూడా ఎక్కువ బిట్లు అనేవి కవర్ అవుతూ వస్తున్నాయి కాబట్టి చివరి వరకు చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే పరిణతికి సంబంధించి వాస్తవం కానిది ఏంటి? పరిణతికి సంబంధించి వాస్తవం కానిది ఏంటి అంటే ఇక్కడ అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అనేటటువంటిది వాస్తవం కాదు. అభ్యసనం అనేటటువంటిది అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అనేది కాదు. ఇక్కడ పరిణతి గుణాత్మకమైనది. శిక్షణ అవసరం లేదు పరిణతికి. అది పుట్టుకతో వయసు పెరుగుతున్న కొద్దీ పరిణతి వస్తుంటది. జన్యు సంబంధమైనది. సో, ఇక్కడ అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్ అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్ పరిణతి అనేది అలా రాదు. నెక్స్ట్ వికాసానికి సంబంధించి సరి అయినది ఏమిటి? వికాసం అనేటటువంటిది మరి సంకుచితమైనదా అంటే కాదు. మరి ఇది ఓన్లీ శారీరక సంబంధమైనదా అంటే ఇది కూడా కాదు. అలాగే కార్యాత్మకమైనటువంటి మార్పులను సూచిస్తుంది అనేది రైట్ ఆన్సర్ అనమాట. కార్యాత్మకమైనటువంటి మార్పులను సూచిస్తుంది. ఒక దశలో ఆగిపోతుంది అనేది కూడా కాదు. ఒక దశలో ఆగిపోదు. వికాసం జీవితాంతం కొనసాగుతుందన్నమాట. పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏమిటి? సరికానిది అడిగారు. పెరుగుదల అనేటటువంటిది భౌతికమైన మార్పులకు సంబంధించినది. అలాగే పెరుగుదలను మనం గమనించలేము. అలాగే పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఇక్కడ చూస్తే పెరుగుదలని మనం గమనించలేము అన్నారు. గమనించగలం కదా. పెరుగుదల అనేటటువంటిది ఇయర్లీ కానీ మంత్లీ కానీ కొంచెం ఎంతో కొంత పెరుగుదల అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, గమనించవచ్చు. సో, ఇక్కడ గమనించలేము అన్నారు కాబట్టి ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఇక్కడ ఇది పెరుగుదల పరిమాణాత్మకమైనది. నిర్మాణాత్మక మార్పుల్ని కూడా సూచిస్తుందన్నమాట. పరిపక్వతకు సంబంధించి సరికానది ఏమిటి? ఇక్కడ పరిపక్వత అనేటటువంటిది జన్యు ప్రభావాల సంకలనం వల్ల వస్తుంది. బాహ్య కారకాలతో సంబంధమే ఉండదు. అలాగే అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడదు. సో, ఇక్కడ 3 కూడా సరి అయినవే. శిక్షణ వల్ల మార్పు చెందుతుంది అన్నారు. శిక్షణ వల్ల అసలు మార్పు చెందదు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి? హార్లాక్ పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అన్నారు. గెసెల్ పరిపక్వత అన్నది జన్యు ప్రభావాల సంకలనం. క్రైగ్ ప్రకారం పరిపక్వత జీవి యొక్క జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది అంటారు. అండర్సన్ వికాస ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ అంటారు. ఇక్కడ సంక్లిష్ట ప్రక్రియ అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. నెక్స్ట్ వన్ వికాసానికి సంబంధించి ఇక్కడ సూత్రం ఒకటి ఉంది. ఇక్కడ వికాసానికి సంబంధించి ఇక్కడ సరి అయిన సూత్రం ఏంటంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. పర్సోనా అనేది ఈ భాషా పదం. పర్సోనా అనేది లాటిన్ భాషా పదం. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు? ఆర్బి కాటిల్. క్రింది వానిలో మూర్తిమత్వం యొక్క లక్షణం ఏమిటి? ఇది గతిశీలకమైనది. క్రింది వానిలో మూర్తిమత్వం యొక్క లక్షణం కానిది ఏమిటి అంటే ఇందులో వైయక్తిక భేదాలు ఉండవు అన్నారు. వైయక్తిక భేదాలు ఉంటాయి. గమ్య నిర్దేశకమైనది అన్నారు. ఇక్కడ 2 కూడా సరికాదు. క్రింది వానిలో విశిష్ట ప్రవర్తనా రీతి ఏమిటి? లక్షణాంశాలు అనేది విశిష్ట ప్రవర్తనా రీతి. ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? ఆర్జిత ప్రతిస్పందన అంటే అలవాట్లకి గల పేరు. సంతోషం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించేటటువంటి కేంద్రం ఏంటి? వీటన్నింటిని నియంత్రించేది ద్వారగోర్ధం. పరదీయ నాడుల సంఖ్య 43 జతలు. ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపేటటువంటి హార్మోన్ ఏంటి? ఎడ్రినలిన్ హార్మోన్. వ్యక్తి యొక్క లైంగికత, మానసిక వికాసంపై ప్రభావం చూపేటటువంటి గ్రంథి ఏమిటి? పీయూస గ్రంథి. శరీరంలో విడుదలయ్యే స్రావకాల ఆధారంగా వ్యక్తుల్ని వర్గీకరించిన వారు ఎవరు? హిపోక్రటిస్. స్రావకాల ఆధారంగా వర్గీకరించిన వారు హిపోక్రటిస్. ఆనంద సూత్రాన్ని పాటించేది ఏమిటి? ఇడ్ అనేది. స్ప్రాంగర్ వర్గీకరణకు ఆధారం ఏమిటి? స్ప్రాంగర్ వర్గీకరణకు ఆధారం మానసిక గుణాలు మరియు విలువలు. సుస్థిరం అస్థిరం అనే లక్షణాంశాన్ని పేర్కొన్నవారు ఎవరు?
ఐసెంక్. వ్యక్తి యొక్క అంతరాత్మ అని దేనికి పేరు? వ్యక్తి యొక్క అంతరాత్మ అని సూపర్ ఈగోకి పేరు, అధ్యాహానికి. చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది ఏమిటి? చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది ఉపచేతనం. మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందేటటువంటి దశ ఏది? శిశ్న దశ. క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష కానిది ఏమిటి? ఈ మూర్తిమత్వ శోధిగలు అనేది ప్రక్షేపణ పరీక్ష కాదు. ఇవన్నీ కూడా ప్రక్షేపణ పరీక్షలే. W5 అనేది రోసాకో సిరామర్కల పరీక్షలో కనిపించేటటువంటి ప్రాంతం ఏంటి? స్థానము, W అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహిక పరీక్షలో గ్రాహిక పరీక్షలో గల మొత్తం గార్డుల సంఖ్య 30+1 ఉంటుంది. అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని ఏంటి? అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది. ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని. MMPIలో ఉండేటటువంటి ప్రవచనాల సంఖ్య 550. నదులు, కొండలు అనేవి ఏ రకమైన ఆటంకాలు? భౌతిక ఆటంకాలు. వ్యక్తి పరిసరాలతో సమతుల్యమైనటువంటి ప్రవర్తనను ఏర్పరచుకోవడం అనేది సర్దుబాటు. పరీక్షలు రాయాలని లేదు, ఫెయిల్ అవ్వాలని లేదు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి కదా, సో ఇది పరిహార అవుతుంది. రాయాలని లేదు, ఫెయిల్ అవ్వాలని లేదు, రెండు కూడా ఇష్టం లేనివి కాబట్టి పరిహార అవుతుంది. సినిమాకి వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తెలిసిపోతుందన్న భయం, ఇది ఏ రకమైన సంఘర్షణకు ఉదాహరణ? ఇది ఉపగమ పరిహార సంఘర్షణకు ఉదాహరణ. ఒక సినిమాలో పాటలు బాగున్నాయి, కథ బాగులేదు. వేరొక సినిమాలో కథ బాగుంది, పాటలు బాగలేవు. చూడండి, ఇవి ఉపగమ పరిహారకి చెందుతుందన్నమాట. ఇలా రెండిచ్చేటప్పుడు విషమయోజనానికి కారణం కానిది. విషమయోజనానికి శక్తికి మించిన కోరికలు ఉన్నప్పుడు విషమయోజనమే. ఆత్మవిశ్వాసం లేకపోవడం విషమయోజనం. సంకుచిత స్వభావం ఉండేది కూడా విషమయోజనం. ఈ దృఢ సంకల్పం అనేది కాదనమాట. అధిక ఒత్తిడికి ఎక్కువ గురైన విద్యార్థికి ఏమవుతుంది? అధిక ఒత్తిడికి గురైనటువంటి విద్యార్థిలో కలిగేటటువంటిది ఏంటి అంటే విషమయోజనానికి గురవుతాడనమాట. అధిక ఒత్తిడికి గురైతే విషమయోజనానికి గురవుతాడు. రాజు మణిమాల ప్రేమించుకున్నారు, కానీ పెద్దలు కులాలు వేరు అని వివాహాన్ని అంగీకరించలేదు. అయితే ఇది ఏ రకమైనటువంటి ఆటంకం? సాంఘిక ఆటంకం. నెక్స్ట్ వన్, అవసరాలకు వాటిని తృప్తిపరచడానికి మధ్య సమతుల్యం కలిగి ఉండడాన్ని ఏమంటారు? సర్దుబాటు అంటారు. ఉపాధ్యాయుడు మందలిస్తే కొద్ది కాలం తర్వాత విద్యార్థి ఆ విషయాన్ని మర్చిపోవడం దేనికి ఉదాహరణ? దమనానికి ఉదాహరణ. ప్రభాస్ ఉద్యోగం కోల్పోయి నిస్సహాయ స్థితిలో చిన్నపిల్లవాడి వల్లే ఏడవడంలో ఇమిడి ఉన్నటువంటి రక్షణ తంత్రం ఏంటి? ప్రతిగమనం. చిన్నపిల్లల ఏడవడం అనే వర్డ్ కనిపిస్తే ప్రతిగమనం. చదువులో రాణించినటువంటి సచిన్ క్రికెట్లో రాణించడం అంటే ఒక దానిలో రాణించలేదు, రెండో దానిలో రాణించాడంటే పరిహారంగా ఇంకోటి ఎదుర్కోవడం, ఇంకోటి తీసుకోవడం అంటారు కదా, సో పరిహారం అక్కడ. వాస్తవ సూత్రం ఆధారంగా పనిచేసేది అద్యహం. ముందు గొయ్యి వెనక నుయ్యి అనేది ఈ రకమైన సంఘర్షణకు ఉదాహరణ. ముందు నొయ్యి వెనక గొయ్యి అనేది పరిహార అంటే ఎటు చూసినా మనకి ఆటంకంగా ఉన్నట్లు అనమాట. గయ్యాలి అయినటువంటి ఆమెను గయ్యాలి అంటే కాదు అని నిరాకరించడం. అక్కడ పేరులోనే ఉంది కదా, నిరాకరణ. పరీక్షల్లో ఇతరుల పేపర్ను చూసి రాసినటువంటి విద్యార్థి అలా రాయకూడదంటే అందరూ ఇలానే చేస్తున్నాడు అని సమర్థించి చెప్పుకోవడం. దాన్ని ఏమంటారంటే హేతుకీకరణ అంటారు. ఇది హేతుకీకరణ అయితే కాదండి. అందం ద్రాక్షపల్ల పుల్లన అనేటటువంటిది హేతుకీకరణ వస్తుంది. సో ఇక్కడ చూడండి, తాదాత్మీకరణం అనుకుంటున్నాం. నెక్స్ట్ వన్, టీచర్ కాలేనటువంటి వ్యక్తి టీచర్లు అయినట్లు ఊహించుకోవడం. టీచర్ కాలేకపోయాడు, టీచర్ అయినట్లు ఊహించుకోవడం అనేది ఉపసంహరణకి చెందుతుంది. ఊహించుకోవడం అనేటటువంటిది స్వైరకల్పన. పగటి కళ్ళ ఖండం స్వైరకల్పన అవుతుంది. సో ఉపసంహరణ అవుతుందన్నమాట. ఊహించుకోవడం అంటే ఉపసంహరణ అవ్వదు, అంటే ఏదైనా దాన్ని విరమించుకోవడం ఉపసంహరణ అవుతుంది.
సో స్వైరకల్పన పక్కన పెడదాం. నెక్స్ట్ పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే టీచర్ బాగా చెప్పలేదు అందుకే ఫెయిల్ అయ్యానని చెప్పడం. అంటే ఇక్కడ తన యొక్క లోపాన్ని ఇతరులపైన రుద్దివేయడం అనేది హేతుకీకరణ. తన కుమార్తె టీచర్ అయితే తాను కూడా అయినట్లుగా అనుభూతి చెందడం అనేటటువంటిది తాదాత్మీకరణం. ఉద్దేశపూర్వక విస్మృతి అనేది దేనికి పేరు? ఉద్దేశపూర్వక విస్మృతి కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారంటే దమనం అంటాం. ప్రేమలో వైఫల్యం పొందినటువంటి వ్యక్తి ప్రేయసి మీద ప్రేమను కవితలుగా రాయడం అనేటటువంటిది ఉదాత్తీకరణానికి చెందుతుంది. నెక్స్ట్ అన్నం దానం చేయాలని లేకపోయినా ఈ సంవత్సరం ఎక్కువ మందికి అన్నం దానం చేయాలని ఉందని చెప్పడం. అంటే తనకి లేదు, మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పడం, అది ప్రతిగమనం. అలాగే ప్రేరక తారుమారు అవుతుంది. నెక్స్ట్ కుంటనానికి కారణం కానిది ఏమిటి? కుంటనానికి కారణం కానిది ఇక్కడ తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా కుంటనానికి కారణం ఉంటాయి. నెక్స్ట్ దేనికి సంతృప్తి లేకపోవడం వల్ల కూడా, కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల కూడా, సో ఇతరుల సహాయం లభించడం అనేది కాదనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, కుమ్మరివానితో దెబ్బలాడలేక కుండలు బద్దలు కొట్టడం అనేది ఏ రక్షణ తంత్రానికి సూచిస్తుంది? అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటారు కదా, అట్లా విస్థాపనం. సంఘర్షణలో ఏర్పడినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే జనించేది. సంఘర్షణ ఏర్పడినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే కుంటనానికి గురవుతారు. వాగ్దేవి భోజనం చేయాలని లేదు, ఆకలితో ఉండాలని లేదు, రెండు కూడా లేదు కాబట్టి పరిహార. క్రింది వానిలో అనువంశికత కారణం కానిది ఏమిటి? అనువంశికత కారణం కానిది కుటుంబం అనేది అనువంశికతకు చెందదు. ఇవన్నీ కూడా అనువంశికత కారణాలే. వెంకటేష్ ప్రభావశీలుడు, అత్యాసపరుడు లక్షణాలు కలిగి ఉన్నాడు. అయితే దీనికి కారణమైనది ఏమిటి? దీనికి కారణమైనది అవటు గ్రంథి. అమాయకులైనటువంటి వారిని బలి పశువులను చేయడం అనేది ఏ రక్షణ తంత్రం? విస్థాపనం. మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు ఎవరు? మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్ అనమాట ఈ స్పెల్లింగ్. నెక్స్ట్ వన్, అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అచిత్ అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఆనంద సూత్రం. యూంగ్ ప్రకారం అందరిలో కలిసిపోయేటటువంటి స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు. బహిర్ముఖులు. హిపోక్రటీస్ వర్గీకరణకు చెందినది ఏమిటి? హిపోక్రటీస్ వర్గీకరణకు చెందినది పీవరకాయలు, ఫ్రాన్స్ కాయలు, అది వివరించారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లక్షణాంశాల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసిన వారు ఎవరు? కాటిల్. నాళ వినాళ గ్రంథిగా పిలువబడేది ఏమిటి? క్లోమం. నాళ వినాళ గ్రంథిగా పిలువబడేది క్లోమం. అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పద్ధతి ఏంటి? ప్రక్షేపణ పద్ధతి. రోసాక్ శిరామర్కల పరీక్షలో HHD అనేవి దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా విషయానికి చెందుతాయి. సుమంత్కు పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఆడుకోవాలని కూడా ఉంది, రెండు కూడా ఉంది కదా, సో ఉపగమ అవుతుంది. ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అనేటటువంటిది పరిహార అవుతుంది. నెక్స్ట్ వన్, నిశాంత్కు కుక్కతో ఆడుకోవాలని ఉంది కానీ కుక్క కరుస్తుందేమోనని భయం. ఇక్కడ ఉంది, ఇక్కడ భయపడుతున్నాడు, సో ఉపగమ పరిహార అవుతుంది. ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనేటటువంటి మొదటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? నమ్మకం అపనమ్మకం. కార్యకారణ సంబంధం గల పద్ధతి ఏమిటి? కార్యకారణ సంబంధం గల పద్ధతి ప్రయోగ పద్ధతి. విద్యార్థులతో పాటు విహారయాత్రకు వెళ్ళిన ఉపాధ్యాయుడు వారితో మమేకమై వారి ఉద్వేగాలను పరిశీలించడం సంచరిత పరిశీలన. స్నేహితుల మధ్య సంభాషణ అనేది ఏ రకమైన పరిపృచ్ఛకు చెందుతుంది? అసంచరిత పరిశీలనకు చెందుతుంది. స్నేహితుల మధ్య సంభాషణ అనేది అసంచరిత పరిశీలనకు చెందుతుంది. నీలోనికి నీవు తొంగి చూసుకో అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం. నీలోనికి నీవు తొంగి చూసుకో అనే ఏ పద్ధతిని పిలుస్తారు అంటే పరిశీలన, అంతఃపరీక్షణ పద్ధతి అనమాట. ఇది అంతఃపరీక్షణ పద్ధతి. తన గురించి తాను తొంగి చూసుకోవడం.
నెక్స్ట్ వన్ ప్రయోగానికి ముందే జోక్య చరాలను అదుపులో ఉంచడాన్ని ఏమంటారు అంటే ప్రయోగాత్మక నియంత్రణ అంటారు. కౌమార దశలో ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేయుటకు 12 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు వరకు 100 మంది పిల్లలను నిరంతరం పరిశీలించడం అనేది ఒక అనుదైర్ఘ్య పరిశీలన. అనుదైర్ఘ్య పరిశీలన అనేది దీర్ఘకాలికమైనదన్నమాట. నెక్స్ట్ వన్ అనుదైర్ఘ్య పరిశీలన అనేది కొంచెం షార్ట్ టైంలో జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి అంటే ఓకే, దీర్ఘకాలికమైనది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో స్వతంత్ర చరానికి చెందనిది ఏమిటంటే ఫలితం అనేటటువంటిది స్వతంత్ర చరానికి చెందదు. చర్య, ఉద్దీపన, కారణం ఈ 3 కూడా స్వతంత్ర చరానికి చెందుతుంది. ఇది పరతంత్ర చరానికి చెందేది ఫలితం. అభ్యసన సిద్ధాంతాలలో జంతువుల మీద ప్రయోగాలు ఏ రకమైన పరిశీలనకి ఉదాహరణ? జంతువుల మీద ప్రయోగాలు అనేవి నియంత్రణత పరిశీలనానికి ఉదాహరణ. సమస్య నిర్ధారణ, సమస్య నివారణ అనే అంశాలు గల పద్ధతి ఏమిటి? సమస్య నిర్ధారణ, సమస్య నివారణ అనే అంశాలు గల పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. అలాగే ప్రయోక్త ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏంటి? ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. చికిత్సా పద్ధతి అని ఏ పద్ధతికి పేరు? చికిత్సా పద్ధతి అని వ్యక్తి అధ్యయన పద్ధతికి పేరు. ఏ పద్ధతిలో పరిశీలకుడు ప్రయోజ్యుడు ఒక్కడే ఉంటారు? పరిశీలకుడు ప్రయోజ్యుడు ఒకరే అంటే మరి తన గురించి తాను తెలుసుకునేటటువంటి పద్ధతే కదా. అంతఃపరీక్షణ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉద్దీపన ప్రభావానికి గురికాని సమూహం ఏమిటి? నియంత్రిత సమూహం అనేది ఉద్దీపన ప్రభావానికి గురి కాదు. అక్వేరియంలో చేపల ప్రవర్తన పరిశీలించడం అనేది ఇది ఒక నియంత్రిత పరిశీలన. ప్రముఖులలో జరిగేటటువంటి రికార్డెడ్ ఇంటర్వ్యూ అనేది దీనికి ఉదాహరణ. రికార్డెడ్ ఇంటర్వ్యూ అంటే అక్కడ ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇది సంచరిత దానికి చెందుతుంది. అత్యంత విశ్వసనీయత, లక్ష్యాత్మకత గల పద్ధతి ఏది అంటే ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతి అభివృద్ధికి ముఖ్య కారకాలు ఏంటి? ప్రయోగ పద్ధతి అభివృద్ధికి ముఖ్య కారకాలు ఏంటి అంటే కారకులు ఎవరంటే ప్రవర్తనవాదులు. నెక్స్ట్ వన్, విద్యార్థి యొక్క సాధనపై తల్లిదండ్రుల విద్యా అర్హతల ప్రభావం ప్రయోగంలో పరతంత్ర స్వరం ఏంటి? పరతంత్ర స్వరం అంటే ఫలితం పాత్ర పోషిస్తుంది. సో విద్యార్థి సాధన అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ ఒక్క పేజ్ అనేది లైట్గా వచ్చింది, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ ఒక్క పేజ్ లైట్గా వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది ఏమిటి అంటే వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది అనేది ఇక్కడ మనకి సరి అయినదన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే 3 సంవత్సరాలకి మాట్లాడగలగడం, 11 నెలలకి నడవడం, 4 నెలలకి తలను నిలపడం అనే సంఘటనలు దేనికి సంబంధించినవి అంటే వయసుతో రిలేటెడ్గా జరిగేటటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా పరిపక్వతకి సంబంధించినవి. శిశువుల నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువగాను, పూర్వ బాల్య దశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగాను ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమాన్ని సూచిస్తుంది? ఇది దేన్ని సూచిస్తుందంటే వికాసం అనేటటువంటిది అన్ని దశలలో కూడా ఒకేలా జరగదు అనేదాన్ని సూచిస్తుంది. మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఏ వికాస నియమానికి సూచిస్తుంది అంటే మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేస్తాడు, అంటే శబ్దాలు చేసిన తర్వాత మాట్లాడుతాడు కాబట్టి ఇది వికాసం సంచితమైనది అనే దాన్ని తెలియజేస్తుంది. శిశువుకు మొదట దగ్గర భాగాలపై పట్టు వస్తూ తర్వాత దూరంగా ఉండే భాగాలపై పట్టు రావడం అనేది ఏ సూత్రానికి చెందుతుంది అంటే ఇది సమీప దూరస్థ నియమానికి చెందుతుంది. వికాసానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం చూస్తే వికాసం అనేటటువంటిది బహుమితమైనది ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే వికాసం అందరిలో ఒకే విధంగా ఉంటుంది, రాంగ్. చూడండి, పాఠశాలలో అభ్యసన వలన వికాసం జరుగుతుంది, రాంగ్. వికాసం అనేది బాల్య దశలోనే జరుగుతుంది అనేది కూడా రాంగ్. కేవలం బాల్య దశలోనే జరుగుతుంది అనేది రాంగ్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే బాల్య దశలో వికాసం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? బాల్య దశలో వికాసం అనేటటువంటిది బహుళ స్థాయిలో ఉంటుంది మరియు సంక్లిష్టంగా ఉంటుంది. బహుళ స్థాయిలో ఉంటుంది, సంక్లిష్టంగా ఉంటుంది.
నెక్స్ట్ వన్, సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి కానీ సావిత్రి చెల్లికి 4 సంవత్సరాల వయసు వరకు కూడా మాటలు రాలేదంట. సో ఇది దేన్ని తెలియజేస్తుందంటే వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి అనే దాన్ని తెలియజేస్తుంది. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది. ఇతరుల గుర్తింపు కోసం ఒక పనిని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది. దేనికి చెందుతుంది అంటే సాంప్రదాయ స్థాయికి చెందినది. సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. నెక్స్ట్ వన్, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి? ప్రాగుక్తీకరణ అంటే అర్థం ఏంటి? అంచనా వేయడం కానీ ఊహించడం కానీ ఇవన్నీ కూడా ప్రాగుక్తీకరణ కిందకే వస్తుంది. ఈ ఫోర్త్ వన్ అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, వికాసం క్రమానుగతమైనది అనే నియమంను సంబంధించి సరికాని క్రమం ఏంటి? క్రమానుగతమైనది అనే దానికి LSRW భాషణం, లేఖనం, పఠనం, లేఖనం, శ్రవణం అనేది చెందుతుంది. నెక్స్ట్ వన్, అనువంశికతకు సంబంధించి సరికానిది ఏమిటి? అనువంశికతకు సంబంధించి సరికానిది జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి అనేది సరికాదు. జన్మతః సంక్రమించే లక్షణాలు, అలాగే శిశువుపై అన్నింటికంటే ముందుగా ప్రభావితం చేసే కారకం ఏదంటే అదే అనువంశికత. పిల్లలు పూర్వీకుల పోలికలను కలిగి ఉండడం కూడా అనువంశికతే. నెక్స్ట్ వన్, వుడ్వర్త్ పరిసరం చెప్పినటువంటి ప్రవచనం ఏంటి? వుడ్వర్త్ పరిసరం చెప్పినటువంటి ప్రవచనం ఏంటి అంటే ఇక్కడ వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతడిపై ప్రభావం చూపేటటువంటి ప్రతి కారకం కూడా పరిసరమే అని చెప్పడం జరిగింది. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించారు. వేటి ఆధారంగా వివరించారంటే మనోవైజ్ఞానిక ఉపకరణాలు, ఉద్దీపన, ప్రతిస్పందన, సంసర్గము, సమీప వికాస మండలం ఈ మూడు కూడా అవుతాయి అన్నమాట. ఈ మూడు కూడా అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటి ఆధారంగా వివరించారు. వేటి ఆధారంగా అంటే స్కీమా అనే దాని ఆధారంగా వివరించారనమాట. నెక్స్ట్ వన్, RNAకు సంబంధించి సరి అయినది ఏమిటి? RNA అనేటటువంటిది జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయడంలో DNAకు సహాయపడేదే RNA. ఈ క్రింది వాటిలో అనువంశికతావాది కానివారు ఎవరు? అనువంశికతావాది కానివారు ఈ మెండల్ అనువంశికత సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించారు. విన్షిప్ కూడా, ఆల్ఫర్డ్ కూడా, వీళ్ళు ముగ్గురు అనువంశికతావాదులు. ఈ స్కోడా పెంపుడు శిశువులపైన పరిశోధన చేశారు. ఇతను పరిసరవాది. అలాగే ఇక్కడ పరిసరవాది కానివారెవరు? వాట్సన్ పరిసరవాది మనకు తెలుసు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అలాగే లాంగ్ఫీల్డ్ వెల్డ్ కూడా బోరింగ్ కూడా పరిసరవాదే. అలాగే బాగ్లే కూడా పరిసరవాది. ఈ గాల్టన్ మాత్రం పరిసరవాది కాదు, అనువంశికతావాది. సో ఇక్కడ ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, సంయోగ బీజ దశలో పైపొర ఏర్పడని నిర్మాణం ఏమిటి? పిండము. పిండ దశకు సంబంధించి సరి అయినది ఏమిటి? పిండ దశకు సంబంధించి సరి అయినది శరీరం లోపల బయట ఉండేటటువంటి అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క క్రమం ఏంటి? పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాస క్రమం ఇంద్రియ చాలక దశ, మూర్త దశ, అమూర్త దశ. కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరి అయినది ఏమిటి? సందిగ్ధ వయస్సు అనేది కౌమార దశలో ఉంటుంది. సందిగ్ధ వయస్సు. క్రింది వానిలో భాషా వికాసానికి సంబంధించి సరి అయినది ఏమిటి? భాషా వికాసానికి సంబంధించి సరి అయినది ఉత్తర బాల్య దశ. సరికానిది ఏమిటి అన్నారు? ఇక్కడ చూస్తే శైశవ దశ ప్రాగ్ వాక్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. పూర్వ బాల్య దశనే వాగుడుకాయ దశ అంటారు. బిట్టొచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది అన్నారు. రాంగ్ ఆన్సర్. కౌమార దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉండేది పూర్వ బాల్య దశలో. కౌమార దశ అమూర్త ఆలోచనలు పెరగడం వల్ల కవితలు, రచనలు చేస్తారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నైతిక వికాసానికి సంబంధించి సరి అయినది. ఇక్కడ చూస్తే సరి అయినది అడిగారు, చూడండి. ఇక్కడ పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, సాంఘిక నియమానికి వికాసానికి సంబంధించి సరి కానిది ఏమిటి? ఇక్కడ పూర్వ బాల్య దశ సాంఘిక క్రీడ అనేటటువంటిది ఉంటుంది.
కౌమార దశలో పాత్ర గుర్తింపు ఉంటుంది. అలాగే శైశవ దశకు వచ్చేసరికి సంసర్గ క్రీడ అన్నారు. ఇక్కడ సంసర్గ క్రీడ అనేటటువంటిది రాదు. సంసర్గ క్రీడ మనకు పూర్వ బాల్య దశలోనే వస్తుంది. ఉత్తర బాల్య దశ, ముఠా దశ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే ఉత్తర బాల్య దశలో కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. పూర్వ బాల్య దశ ప్రశ్నార్థకాల దశ, వాగుడుకాయ దశ. అలాగే కౌమార దశ సందిగ్ధ దశ. అలాగే శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు. ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 1 సరికాదు. నెక్స్ట్ వన్, కౌమార దశ యొక్క లక్షణం కానిది ఏమిటి? కౌమార దశ యొక్క లక్షణం కానిది ఉద్వేగ అస్థిరత ఉంటుంది, నాయకారాధన ఉంటుంది, ప్రజ్ఞా వికాస ఉచ్చ స్థాయికి చేరుతుంది, ముద్దు పలుకులు అనేది రాంగ్ ఆన్సర్. ఈ శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం క్రింది ఏ వికాసానికి సంబంధించినది అంటే అక్కడ సాంఘిక వికాసం. నవ్వడం అనేది సాంఘిక వికాసం. ఏ దశలో అలవరుచుకున్నటువంటి సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులో సాంఘిక సర్దుబాటు అలవడుతుంది. పూర్వ బాల్య దశలో ఏర్పరచుకున్నటువంటి సాంఘిక సర్దుబాటు ఆధారంగానే, సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే సాంఘిక సర్దుబాటు అలవడుతుంది. క్రింది వానిలో శైశవ దశకు సంబంధించి సరికానిది అని. ఇక్కడ చూస్తే ఇక్కడ శైశవ దశలో ఏకాంతర క్రీడల్లో పాల్గొంటారు, స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు, ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా ఉంటాయి, తక్కువ సమయం ఉంటాయి, ఆలోచనలు మూర్తంగా ఉంటాయి తప్ప అమూర్తంగా ఉండవు ఇక్కడ. సో ఆప్షన్ 4 సరికాదు. పూర్వ బాల్య దశకు సంబంధించినది ఏమిటి? పూర్వ బాల్య దశకు సంబంధించినది చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండేది కూడా కాదు, వయోజనులుగా కనిపించడం కూడా కాదు. సో భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనగా ఉంటుంది, అది కూడా కాదు. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశ చూడండి 37 చూస్తే ఇక్కడ మనకి పూర్వ బాల్య దశ అనేటటువంటిది హఠం చేయడం కనిపిస్తుంది. ఉత్తర బాల్య దశలో మనకి ముఠా దశ కనిపిస్తుంది. ఈ బిట్ అనేది 10, 12, 25న మనకి టెట్లో ఇవ్వడం జరిగింది. శైశవ దశ అనేటటువంటిది ప్రశ్నించడం నేర్చుకుంటారు. కౌమార దశకు వచ్చేసరికి విమర్శిస్తుంటారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే క్రింది వానిలో సరికాని జత ఏది? శైశవ దశ పెరుగుదల వేగంగా ఉంటుంది. ఉత్తర పూర్వ బాల్య దశకు వచ్చేసరికి లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడా ఉంటుంది. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి పగటి కళలు అనేది కౌమార దశలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కాదు. కౌమార దశలో కంఠస్వరం మార్పు వస్తుంది. రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ మన క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది ఏమిటి? ఉత్తర బాల్య దశకు సంబంధించినది ముఠా దశ అనేది ఉత్తర బాల్య దశలో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది అంటే శారీరక వికాసం, శాశ్వత దంతాలు అనేది శారీరక వికాసం, ఉద్వేగ కథార్సిస్ అనేది ఉద్వేగ వికాసం, ప్రశ్నార్థకాల దశ అనేది మానసిక వికాసం, అహం కేంద్రీకృతం అనేటటువంటిది సాంఘిక వికాసం అయితే కాదు, అది కూడా ఉద్వేగ వికాసానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, అహం కేంద్రీకృతం అంటే అది కూడా మానసిక వికాసానికి కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ అహం అనేటటువంటిది ఉద్వేగం చెందుతుంది. నెక్స్ట్ మానసిక వికాసం కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే ఉత్తర బాల్య దశ అనేది మనకి ముఠా దశ అవుతుంది. శైశవ బాల్య దశకు వచ్చేసరికి స్వయం కేంద్రీకృతం అవుతుంది. అలాగే వాళ్ళకు స్వయం కేంద్రీకృతంగా ఆలోచిస్తారనమాట. నెక్స్ట్ కౌమార దశకు వచ్చేసరికి సంధి దశ అంటారు. అలాగే పూర్వ బాల్య దశకు వచ్చేసరికి వాగుడుకాయ దశ అంటాం. నెక్స్ట్ వన్, పియాజేకి సంబంధించినటువంటి సరైన ప్రవచనం ఏంటి అని చూస్తే అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు ఇస్ ద రైట్ ఆన్సర్. అనుభవాల ద్వారానే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారని చెప్తాడు. అలాగే స్కీమాటాకు సంబంధించి సరైనది. స్కీమాటా అనేటటువంటిది
స్కీమాటాకు సంబంధించి సరైనది ఏంటంటే సంఘటిత ప్రవర్తనా నమూనా. ఒక సంఘటిత ప్రవర్తనా నమూనాకి చెందుతుంది. స్కీమాటాకు సంబంధించి సరికానిది ఏమిటి? స్కీమాటాకు సంబంధించి సరికానిది ఏమిటి అంటే వయస్సుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటుంది అనేది రాంగ్. పరిసరాల వల్ల వ్యవస్థీకృతం చెందుతాయి. స్కీమాటాలు మార్పు జరుగుతాయి. సమన్వయ రహిత చర్యలుగా మారడం అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలుగా ఉంటాయి. నెక్స్ట్ పియాజే ప్రకారం ఆపరేషన్స్ అనగా అర్థం ఏంటి? పియాజే ప్రకారం ఆపరేషన్స్ అనగా కృత్యాలు చేయగలిగేటటువంటి మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉండడం. కృత్యాలు చేయగలిగేటటువంటి మానసిక సామర్థ్యాలనే ఆపరేషన్స్ అని అన్నారు. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది ఏమిటి? వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది ఇక్కడ భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత, ప్రారంభ దశలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారడమే వ్యవస్థీకరణం. కొత్త స్కీమాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాలతో జతపరచడం కూడా వ్యవస్థీకరణమే. ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను కింద పడేసి ఆనందం పొందుతాడు? 12 నుండి 18 నెలలు. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చలన దశలో ఏర్పడే లక్షణం ఏంటి? వస్తు స్థిరత్వ భావన. అమూర్త ప్రచాలక దశకు చెందనిది ఏమిటి? అమూర్త ప్రచాలక దశకు చెందనది అంటే భిన్న ఆలోచన ఉంటుంది. అమూర్త ప్రచాలక దశలో ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన ఉంటుంది. కార్యకారణ సంబంధం కూడా ఉంటుంది. ఈ కన్జర్వేషన్ లోపం అనేది ఉండదు. క్రింది వానిలో మానవతావాది ఎవరు అంటే కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది ఏమిటి? జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది శిశువు 1 నుండి 4 నెలల మధ్య ఇంతకు ముందు తృప్తినిచ్చిన కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటాడు. 8 నుండి 12 నెలల మధ్య వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. 18 నుండి 24 నెలల మధ్య అంతర్దృష్టిని ఉపయోగిస్తారు. 12 నుండి 18 నెలల మధ్య స్కీమాలను ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏమిటి అని చూస్తే కన్జర్వేషన్ అంటే వస్తువుకి ఆకారం పరిస్థితిని మార్చిన దాని గుణాలు మారవు అనేది కన్జర్వేషన్. స్వరాత్మకవాదం అంటే జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం స్వరాత్మకవాదం. అహం కేంద్రవాదం అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది అని అనుకోవడం అహం కేంద్రవాదం. చూడండి, తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది అనేటటువంటి ఆలోచన లేకపోవడమే అహంకేంద్రవాదం. అంటే కేంద్రబడి ఉంది అనేటటువంటిది కాదు. ప్రపంచం తన దృష్టిలో ఆలోచించడాన్ని అహంకేంద్రవాదం అంటారు. తన చుట్టూ మాత్రమే ఉంది అని అనుకోవడం. అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది అనే ఆలోచన తనకి ఉండదు. సో ఇక్కడ ఆప్షన్ 3 సరికాదు. వస్తు స్థిరత్వ భావన అంటే వస్తువులు శాశ్వతం అని తెలుసుకోవడం. చింపాంజీ కోతి వలె ఉన్నప్పటికీ ధ్వని, ఆకారం, రంగులో భేదం ఉంది కాబట్టి వేరువేరు జీవులు అని గుర్తించడం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి? సంశ్లేషణం. పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మక భేదం కలిగి ఉంటుందని తెలిపిన వారు ఎవరు? పియాజే. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఏకమితి అనగా నీకొక అక్కుందా? ఉంది. పేరేమిటి అంటే సుజాత. ఆమెకు చెల్లుందా అంటే లేదని చెప్పడం ఏకమితి లక్షణం. అవిపర్యాత్మక భావన లోపం అంటే ఐసుగడ్డ నీరుగా మారుతుంది, నీరు బాగా చల్లారిస్తే ఐసుగా మారుతుంది అని గుర్తించకపోవడమే ఆ విపర్యాత్మక భావన లోపం. నిగమనాత్మక ఆలోచన అంటే ప్రధానోపాధ్యాయుడు 1 నుండి 4 తరగతుల పిల్లలకు రేపు సెలవు అంటే 2వ తరగతి పిల్లవాడు తనకి కూడా సెలవని తెలుసుకోలేకపోవడమే నిగమనాత్మక ఆలోచన. సో ఇక్కడ మనకి 3 కూడా సరి అయినవే. స్వరాత్మకవాదం అంటే తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడింది అని అనుకోవడం స్వరాత్మకవాదం కాదు, ఇది అహం కేంద్రవాదం. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. రెడ్ సిగ్నల్ను చూసి బైక్ నడపడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశకు చెందుతుంది. రెడ్ సిగ్నల్ను చూసి బైక్ నడపడం అనేది కోల్బర్గ్ ప్రకారం ఈ దశకు చెందుతుంది. అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి అనే దానికి చెందుతుంది. కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది ఏమిటి? సాంఘిక నియమాలను కట్టుబడి ఉంటారు. ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తారు. చట్టము ధర్మం ప్రకారం నడుచుకుంటారు.
అయితే అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవడం అనేది కాదు. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగినటువంటి అమ్మాయి అనిపించుకొనుటకు సహస్ర ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిని చెందుతుంది? సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకోవడానికి చేస్తుంది కాబట్టి. ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే స్వయం అనేటటువంటిది అంగీకార సూత్రాల నైతికత, అంతరాత్మ, న్యాయము, సమన్వయం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు, మానవ హక్కుల్ని గౌరవిస్తారు. అలాగే సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటించడం అనేది కాదు. ఓకేనండి. నామ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రంగా పేర్కొన్న వాళ్ళు ఎవరంటే నామ్ చామ్స్కీ. కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతానికి సంబంధించినది ఏమిటి అంటే ఇక్కడ వ్యక్తి ఆదర్శాత్మక అహం, వాస్తవిక అహం వైపు ప్రయాణిస్తే సయోధ్య కుదురుతుంది. ఇది కార్ల్ రోజర్స్ తెలియజేసినటువంటిది అనమాట. వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు రవి అనే ఓ విద్యార్థికి మొదట వృత్తం గీయడం నేర్పించి తర్వాత చతురస్రాన్ని నేర్పించాడు. అయితే ఇది దేన్ని తెలియజేస్తుందంటే క్రమానుగతమైనది అనే నియమాన్ని తెలియజేస్తుంది. అంటే ముందు సూక్ష్మం నుంచి స్థూలానికి వెళ్ళడం ఆ టైప్లో వస్తుందన్నమాట. వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడంటే అమూర్త ప్రచాలక దశకు చెందుతాడు. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతికాభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతాడు. వికాస లక్షణం కానిది ఏమిటి? వికాసం గుణాత్మకమైనది, నిరంతర ప్రక్రియ, ప్రాగుక్తీకరించగలం, పరిమాణాత్మకమైనది అయితే కాదు. నెక్స్ట్ వన్, పెరుగుదల లక్షణం కానిది ఏమిటి? పెరుగుదల అనేది సంకుచితమైన భావన, ఖచ్చితంగా కొలవవచ్చు, పరిమాణాత్మకమైనది. ఇది నిరంతర ప్రక్రియ కాదు, ఒక దశలోకి వచ్చేసరికి ఆగిపోద్ది. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగేటటువంటి గుణాత్మక స్వభావ చర్య అని దేనిని అంటారు? పెరుగుదలనే అంటారు. పండిత పుత్ర పరమసుంఠః అనే నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది. గ్రెగర్ మెండల్ తెలియజేసినటువంటి అనువంశికత నియమాలలో మరి దేన్ని తెలియజేస్తుందంటే ప్రతిగమన నియమాన్ని తెలియజేస్తుంది. అంటే తల్లిదండ్రుల పోలికలు పూర్తి భిన్నమైనటువంటి ఇది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్, భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్చుటకు కారణం ఏంటి? కారణం ఏంటంటే వికాసం క్రమానుగతమైనది కాబట్టి. రాణికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులోను, ప్రణీత్ నలుపు రంగులోను పుట్టారు. అయితే దీనికి అనువంశికత నియమం ఏంటి? ఇది దేన్ని తెలియజేస్తుందంటే వైవిధ్య నియమం. అంటే ఒకరి పోలికలకి ఇంకొక పోలికలకి కొంచెం డిఫరెన్స్ రావడం వైవిధ్య నియమం. వికాస నియమానికి సంబంధించి సరికానిది ఏమిటి? వికాస నియమం ప్రాగుక్తీకరించవచ్చు, విచ్ఛిన్న ప్రక్రియ, విచ్ఛిన్న ప్రక్రియ అయితే కాదండి, ఏకీకృత నియమం. వికాసంలో వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలని తెలుసుకొని ప్రవర్తించాడు. అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు? చూడండి, బడి యొక్క నియమాల అనుసారంగా నడుచుకోవాలనుకున్నాడు కాబట్టి అక్కడ సాంప్రదాయ స్థాయికి చెందుతాడు. పియాజే పేర్కొన్నటువంటి ఇంద్రియచాలక దశలోని రాజేష్ కనిపించని తల్లిని గురించి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు కనిపించని తల్లిని గురించి వెతుకుతున్నాడు అంటే అక్కడ వస్తు స్థిరత్వ భావన ఏర్పడినట్లే అన్నమాట. ప్రణతి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయించడం, సీసాతో పాలు త్రాగించడం వంటి పనులు చేస్తూ ఆడుకుంటుంది. ప్రణతి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది అంటే పూర్వ ప్రచాలక దశకు చెందుతుంది. క్రింది వికాస నియమాలలో తప్పుగా రాయబడినది ఏమిటి? వికాసం అనేటటువంటిది నిర్దిష్ట పోకడలు కలిగి ఉంటుంది. నిరంతర ప్రక్రియ, సంచిత ప్రక్రియ, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణం అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, శ్రీ బాలాజీ 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదట శరీరాన్ని అంతటినీ కదిలించడం, 10 సంవత్సరాల వయసుకు సూదితో గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించడం. అయితే ఈ వికాసం అనేది ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది అంటే
వికాసం అనేటటువంటిది సాధారణం నుంచి నిర్దిష్టానికి ప్రయాణిస్తుంది అనేది తెలియజేస్తుంది. మందబుద్ధి గల కరుణాకర్ మానసిక వికాసంతో పాటు భాషా, సాంఘిక వికాసాల్లో కూడా వెనుకబడి ఉన్నాడు. చూడండి, ఒక వికాసంలో బడ్డారు. సో, దాంతో పాటు మిగతా వికాసాల్లో కూడా వెనుకబడ్డారు కాబట్టి అక్కడ పరస్పర సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. నైతిక వికాసం అనేది ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. నైతిక వికాసం అనేటటువంటిది దేనిపై ఆధారపడుతుంది అంటే సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయి. నువ్వు నాగరాజుతో స్నేహం చేశావు, వాడు చెడిపోయేది కాక నిన్ను చెడగొడుతున్నాడు అని తండ్రి అనగా, నువ్వు నన్ను ఏమైనా అనుగాని నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం అనేది ఏ వయసులో సహజంగా వస్తుంది? కౌమార దశలో వస్తుందన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ అనేటటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాణిలో వికాసం గురించి సరికానిది ఏమిటి? వికాసం గురించి సరికానిది ఏంటంటే వికాసం సంచితమైనది, క్రమానుగతమైనది, ప్రాగుక్తీకరించవచ్చు. మాపనీయమైనదైతే కాదు, మాపనం చేయలేం. హోంవర్క్ చేయాలి లేకపోతే అమ్మ కొడుతుంది అని పిల్లవాడు ఏ నైతిక స్థాయికి అనుకునేటటువంటి పిల్లవాడు ఏ నైతిక స్థాయికి చెందుతాడు అంటే అక్కడ చూడండి, అమ్మ కొడుతుంది కాబట్టి చేయాలనుకుంటున్నాడు కాబట్టి అది పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. బహుమతి, శిక్ష అనేవి. జానకి తన ఎదురుగా ఉన్నటువంటి వారిలో అందరికంటే పొడవైన వారు ఎవరో చెప్పగలిగింది కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయింది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది అంటే మూర్త ప్రచాలక దశకు చెందుతుంది. అమూర్తం గురించి తెలుసుకోలేకపోయింది కాబట్టి, ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయింది కాబట్టి అమూర్తం తనకి తెలియలేదు, మూర్త మాత్రమే తెలిసింది. నెక్స్ట్, విద్యార్థి పాఠశాల పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవడం అనేది పియాజే ప్రకారం పాఠశాల పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవడం అనేది అనుగుణ్యతకు చెందుతుంది. వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇల్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తున్నాడు. అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్లు. యశ్వంత్ నీకు ఒక తమ్ముడు ఉన్నాడు, పేరేమిటి అంటే కౌశిక్ అన్నాడు. అంటే కౌశిక్కి ఒక్కగానొక తమ్ముడు ఎవరంటే చెప్పలేడనమాట. ఉన్నాడంటే లేడని చెప్తే పియాజే ప్రకారం చూడండి, యశ్వంత్ నీకు ఒక తమ్ముడు ఉన్నాడంటే ఉన్నాడు, పేరేమిటి అంటే కౌశిక్. మరి కౌశిక్ అన్నయ్య ఉన్నాడా అని అడిగితే చెప్పలేకపోతున్నాడు అనమాట. అక్కడ రివర్స్ అనేటటువంటి చెప్పలేకపోతున్నాడు. సో అక్కడ అక్కడ ఏమి లోపించింది అంటే ఏకమితి లోపించింది కదా. సో అక్కడ పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్లనమాట. అలాగే వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు, సో ఇలా క్రమానుగతంగా అంటే ఒక ఆర్డర్లో నేర్చుకుంటున్నాను అనమాట, LSRW టైప్లో. సో ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే వికాసం సంచితమైనది అనే దాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఏకాంతర క్రీడ యొక్క లక్షణం కానిది ఏమిటి? ఏకాంతర క్రీడ శైశవ దశలో కనిపిస్తుంది. ఒంటరి ఆటల పట్ల ఆసక్తి చూపుతారు. 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. సో ఇక్కడ కలిసి ఆడుకోవడానికి ఇష్టపడతారు అనేది రాంగ్ ఆన్సర్. సాంఘిక క్రీడ యొక్క లక్షణం కానిది ఏమిటి? సాంఘిక క్రీడ యొక్క లక్షణం కానిది సాంఘిక వికాసం మొదటి మెట్టు. అలాగే తమకి ఇష్టమైన వాళ్ళతో ఆడుకుంటారు, జట్లుగా ఆడుకుంటారు. ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఒప్పుకోరు అనేది కాదు. అంటే అక్కడ కలిసిమెలిసి ఉండడమే సాంఘిక క్రీడ అనమాట. అది చెందదు కాబట్టి కాదు. నెక్స్ట్, భార్గవ్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీలను దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరంగా ఉంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించాడంట. అయితే భార్గవ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు అంటే పూర్వ ప్రచాలక దశకు చెందుతాడు. పదిలపరుచుకునేటటువంటి భావన అభివృద్ధి చెందేటటువంటి దశ మూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశకు చెందినటువంటిది ఏమిటి? అమూర్త ప్రచాలక దశకు చెందేది స్వీయ కేంద్రీకృతం చెందనిది. ఇక్కడ స్వీయ కేంద్రీకృతం ఎక్కువ ఉంటుంది అనేది అమూర్త ప్రచాలక దశ కాదు. ఇక్కడ ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం ఉంటుంది, కార్యకారణ సంబంధం ఏర్పడుతుంది, చింతన, అమూర్తన విషయాల పట్ల కలుగుతుంది. ఇవన్నీ కూడా ఏర్పడిపోతాయి అన్నమాట. మ్యాక్సిమం వివేచన ఎక్కువగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్, మన శైశవ దశ యొక్క లక్షణం ఏమిటి? శైశవ దశ అనేటటువంటిది శారీరక పెరుగుదల అత్యధికంగా జరిగేటటువంటిది. శైశవ దశ యొక్క లక్షణం కానిది అంటే జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, పాలదంతాలు ప్రారంభమవుతాయి, ఏకాంతర క్రీడల్లో కూడా పాల్గొంటారు. ఈ గొంతు మారడం అనేది కాదన్నమాట. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశ యొక్క లక్షణం. గొంతు మారడం కౌమార దశలో జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, అభ్యసన పూర్వ బాల్య దశ యొక్క లక్షణం ఏంటంటే ప్రశ్నించే వయస్సు.
ప్రశ్నించే వయస్సు అనేది పూర్వ బాల్యదశ యొక్క లక్షణం. పూర్వ బాల్యదశ యొక్క లక్షణం కానిది ఏమిటి? పూర్వ బాల్యదశ యొక్క లక్షణం కానిది అక్కడ సహకార క్రీడల్లో పాల్గొంటారు. పూర్వ పాఠశాల దశగా చెప్పబడుతుంది. ప్రమాదాల వయస్సు చాలా ఇంపార్టెంట్. ప్రమాదాల వయస్సు ఏదంటే పూర్వ బాల్యదశ. పాత్ర సందిగ్ధత గల దశ. పాత్ర సందిగ్ధత అనేది ఇక్కడ ఉండదు. ఉత్తర బాల్యదశ యొక్క లక్షణం కానిది ఏమిటి? ఉత్తర బాల్యదశ ముఠా దశ, ఉద్వేగం స్థిరత్వం కలిగిన దశ, అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది. వ్యక్తి పరిపూర్ణత పొందే దశ అనేది కాదు. నెక్స్ట్ వన్ కౌమార దశ యొక్క లక్షణం కానిది. కౌమార దశ యొక్క లక్షణం కానిది ఇక్కడ ఒత్తిడి ఒడిదుడుకులతో కూడుకున్న దశ అని స్టానియాల్ తెలియజేశారు కదా. మరి సందిగ్ధ వయస్సు వికాసాల పతాక స్థాయికి చేరుకునే దశ ఇదనమాట. సెనైలిటీ దశ అనేది కాదు. వృద్ధాప్య దశని సెనైలిటీ దశ అంటారు. పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టి నుండి దూరంగా చూడడం. తమ దృష్టితో చూడడం అనేది స్వరాత్మకవాదం అయితే, మరి తమ దృష్టి నుండి దూరంగా చూడడం ఏమవుతుందంటే అహం కేంద్రవాదం. పులి ప్రత్యక్షంగా లేకున్నా హిమ తన విద్యార్థిని వర్ణించగలుగుతుంది. పియాజే ప్రకారం ఇది ఏ దశకు చెందుతుంది? ప్రత్యక్షంగా లేకపోయినా వర్ణించగలుగుతుందంటే అమూర్త ప్రచారక దశకు చెందింది. నెక్స్ట్ వన్ ఇవి అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం పక్కన పెడదాం. నెక్స్ట్ వన్ నాకు 1 డజన్ మంది శిశువులను ఇవ్వండి, సరైన పరిసరాలు కల్పించి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అని తెలియజేసిన వారు ఎవరు? అని తెలియజేసిన వారు వాట్సన్ అన్నమాట. వాట్సన్ క్రింది వారిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏమిటి? గుణాత్మకమైన మార్పు అనేది సరికాదు. పరిమాణాత్మకం, శారీరక మార్పు, భౌతిక మార్పు. నెక్స్ట్ వన్ ఇవన్నీ మనకి రిపీట్ అవుతున్నాయి కదా, అందుకు పక్కన పెడదాం. క్రింది వానిలో అనువంశికతావాది ఎవరు? గాల్టన్ అనువంశికతావాది. వీళ్ళందరూ కూడా మనకి పరిసరవాదులే. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి కారకం పరిసరమే అని అనినవారు బోరింగ్ వెల్డ్. తల్లిదండ్రుల నుంచి జెనెటిక్ కోడ్ను డిఎన్ఏకు అందజేసేది ఏమిటి? ఆర్ఎన్ఏ. ప్రశ్నార్థకాల దశ ఏది? ప్రశ్నార్థకాల దశ అని దేన్ని అంటాం? పూర్వ బాల్య దశ. పరిపక్వతను నిర్ణయించేది ఏది అంటే అభ్యసనం. పరిపక్వతను నిర్ణయించేది అభ్యసనం. పరిపక్వతను అభ్యసనం అనేటటువంటిది నిర్ణయించదు. ఇవన్నీ కూడా పరిసరం పరిపక్వతను నిర్ణయిస్తుంది. జన్యువులు పరిసరం రెండు కూడా నిర్ణయిస్తాను అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వికాస నియమాల్లో సరికానిది ఏమిటి? వికాసం క్రమానుగతమైనది, నిరంతర ప్రక్రియ, సంకుచితమైనది. వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఉండవు అన్నారు. సరికాదనమాట. ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్ క్రింది వారిలో సరికాని జత ఏది? సరికానిది ఏంటి అని అడిగారు. ఇక్కడ చూస్తే డగ్డెల్ జూక్స్ కుటుంబం, గొడ్డార్డ్ కల్లికా కుటుంబం, కెల్లాగ్ డొనాల్డ్ కుటుంబం శిశువు, విన్షిప్ డార్విన్ అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. సంధి దశ అంటే కౌమార దశ. అలాగే శిశువు కనబడిసేటటువంటి మొట్టమొదటి ఉద్వేగం ఏది అంటే సాధారణ ఉత్తేజం. ఉద్వేగ కథార్సిస్ ప్రదర్శించేటటువంటి దశ ఏది? ఉద్వేగ కథార్సిస్ ప్రదర్శించే దశ ఉత్తర బాల్య దశ. మొదటి శిశువు కృత్యంగా ఏ క్రీడను పేర్కొంటారు? మొదటి శిశువు కృత్యం ఏది అంటే మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనబడేది ఏదంటే సమాంతర క్రీడ. సమాంతర క్రీడే సాంఘిక కృత్యం. ఏకాంతర క్రీడలో ఇతరులతో జరపరు కదా. సో సాంఘిక కృత్యం అంటే ఇతరులతో కలిసిమెలిసి ఆడుకోవడం అనమాట. అందులో మొదటిది ఏదంటే సమాంతర క్రీడ. తప్పు చేసిన నేరం చేశానన్న భావన లేని దశ ఏమిటి? శైశవ దశ. భాషా వికాసంలో రెండవ దశ ఏమిటి? భాషా వికాసంలో రెండవ దశ శబ్దానుకరణ దశ. నెక్స్ట్ వన్ శిశువు యొక్క మెదడులో భాషార్జన చేసే యంత్ర ఉపకరణాలు ఉంటాయని తెలియజేసిన వారు చామ్స్కీ. నిబంధన ద్వారా భాషా వికాసం జరిగేటటువంటి దశ ఏది అంటే శబ్దానుకరణ దశ. వాగుడుకాయ దశగా పిలువబడేది పూర్వ బాల్య దశ. వ్యక్తి తన అనుభవాలను అపార్థం చేసుకోవడానికి తోడ్పడేటటువంటి నిర్మాణం ఏమిటి? అర్థం చేసుకోవడానికి. LSRW క్రమంలో బోధన అనేది ఏ వికాసాన్ని సమర్థిస్తుంది? క్రమానుగతం అనే వికాసాన్ని సమర్థిస్తుంది. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది.
మేక్ ఏ బిలీవ్ ప్లే, మేక్ ఏ బిలీవ్ ప్లే అనేది ఏ దశలో కనిపిస్తుంది? ఏ దశ అంటే పూర్వ భావనాత్మక దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి విధేయత చూపడం అనేది ఏ దశలో కనిపిస్తుంది? శిక్షణ తప్పించుకోవడానికి విధేయత అనేది 1వ దశ. లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ గ్రంథ రచయిత ఎవరు? చామ్స్కీ. ఫ్రీడమ్ టు లర్న్ ఫర్ ద 80s గ్రంథ రచయిత ఎవరు? కార్ల్ రోజర్స్. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో కనిపించేటటువంటి సద్గుణం ఏమిటి? విశ్వసనీయత. కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలి అనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక దశ ఏది? బహుమతి శిక్ష అనేటటువంటి మనకి 2వ దశ. పియాజే ప్రకారం ప్రకల్పన నిగమనాత్మక వివేచనం కనిపించే దశ ఏది? ప్రకల్పన నిగమనాత్మక వివేచనం. వివేచనం అంటేనే మనకి అమూర్త ప్రచారక దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, పూర్వ వయోజన దశలో కనిపించేటటువంటి మనోసాంఘిక పరిస్థితులు ఏంటి? మనోసాంఘిక పరిస్థితులు సాన్నిహితం, ఏకాంతం. కార్ల్ రోజర్స్ ప్రకారం అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అభ్యసనం ఏమిటి? అనుభవపూర్వక అభ్యసనం. గాంధీజీ, హరిశ్చంద్రుడు, మదర్ తెరెసా వంటి వారు కోల్బర్గ్ ప్రకారం ఏ నైతిక స్థాయికి చెందుతారు? ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చెందుతారు. వికాస సూత్రం ఏంటి? క్రింది వానిలో వికాస సూత్రం D=F(m)(L). నెక్స్ట్ వన్, క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత W.C. బాగ్లే. W.C. బాగ్లే. ఒక బాలుడు తమ రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడనుకోవడం పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది? పూర్వ ప్రచాలక దశ. ఉపాధ్యాయుల్లో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకుంటకు రాణి ప్రతిరోజు సమయానికి బయటికి వస్తుంది. ఇది ఏ నైతిక వికాసానికి చెందుతుంది? సాంప్రదాయ స్థాయి. వస్తువు ఆకారం మార్చినా, పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు. దీనిని ఏమంటారు? కన్జర్వేషన్ అంటారు, ఏకమితి. అలాగే పియాజే ప్రకారం ఏ దశలో పిల్లలు చంద్రుడు, సూర్యుడికి ప్రాణం ఉన్నట్లుగా భావిస్తారు? పూర్వ ప్రచాలక దశలో. పూర్వ సాంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దేనిని బట్టి ఆలోచిస్తుంది అంటే పరిణామం బట్టి. తాను నిర్ణయించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ ఏంటి? తాను నిర్ణయించుకున్న నైతిక విలువల ప్రకారం నడుచుకునేటటువంటిది ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఫలదీకరణం చెందినటువంటి మానవుల యొక్క అండంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య. మానవుల యొక్క అండంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య 23 జతలు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఏమిటి? పదిలపరుచుకునే భావనా లోపం అనేటటువంటిది. కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఏమిటి? పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశ. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనేటటువంటి వయస్సు. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు 3 నుండి 4 సంవత్సరాలు. 1 సంవత్సరంలోపు పిల్లలు అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ తృప్తిపరచినప్పుడు వారు ఎదుర్కొనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? నమ్మకం, అపనమ్మకం. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ ఏది? పూర్వ బాల్య దశ. కుక్కను చూసినటువంటి పిల్లవాడు గాడిదను చూసి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని భావించడం. సాంశీకరణం. క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది ఏది? పెరుగుదల లక్షణం కానిది ఇది సమగ్రమైనది అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దాని శిక్షణ ప్రోత్సాహం తోడ్పడడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటి? వికాసం అనేటటువంటిది పరస్పర చర్య. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఏ దశలో అంటే పూర్వ కౌమార దశ. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? గెసెల్. వికాసం గురించి సరికాని ప్రవచనం ఏంటి? వికాసం గురించి సరికాని ప్రవచనం. వికాసం అనేటటువంటిది అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది అన్నారు. ఇది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏంటి?
వికాసం ఖచ్చితమైనటువంటి నమూనాని అవలంబిస్తుంది అనేది. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కారకం ఏమిటి? సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషించేది పరిసరం. వ్యక్తి యొక్క సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? శ్రమించడం న్యూనత. పెరుగుదల అత్యధిక వేగంగా జరిగే దశ ఏది? పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ శైశవ దశ. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ ఏది? అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. శిశువులో కనిపించేటటువంటి మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి? ఉత్తేజం. పాత్ర గుర్తింపు అనేది ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. మానసిక వికాసాన్ని తెలియజేస్తుంది. సంధి దశ అని వికాసానికి సంధి దశ అనేది కౌమార దశకు సంబంధించింది. అయితే ఇది ఈ వికాసానికి సంబంధించింది. ఏ వికాసం అంటే సంధి దశ అనేది ఉద్వేగ వికాసం. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఇక్కడ జంతువాదం అనేటటువంటిది పూర్వ ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ, ఇక్కడ జంతువాదమా స్వరవాదమా? వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశ. మంచి బాలుడు మంచి బాలిక నీతి అనేది నీతి అనేది సాంప్రదాయ నైతికత. నిగమనాత్మక వివేచనం అనేది మూర్త ప్రచాలక దశ కాదు, అమూర్త ప్రచాలక దశ. సో ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. అలాగే ఇక్కడ క్రింది వానిలో శారీరక వికాసానికి సంబంధించినది ఏమిటి? ప్రశ్నించడం నేర్చుకుంటారు అనేది శారీరక వికాసానికి సంబంధించిందనమాట. ఇక్కడ పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువ. పాలదంతాలు, ఈ 3 కూడా శారీరక వికాసానికి సంబంధించినవే. నెక్స్ట్ వన్ చూస్తే ఉద్వేగాలు తీవ్రంగా వచ్చేటటువంటి దశ ఏది? ఉద్వేగాలు తీవ్రంగా వచ్చే దశ ఏది అంటే కౌమార దశ. అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ ఏది? పూర్వ బాల్య దశ. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ. సందర్భాన్ని బట్టి నైతికతని అంచనా వేసే దశ ఉత్తర బాల్య దశ. ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించేటటువంటి దశ ఉత్తర బాల్య దశ. ఎమోవీర్ అనేటటువంటి పదం ఏ భాషా పదం? ఎమోవీర్ అనేటటువంటిది మరి లాటిన్ భాషా పదం. భవిష్యత్ వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసైంగిక క్లిష్ట పరిస్థితి ఏంటి? ప్రాథమిక పాఠశాలల్లో ఎదుర్కొనే మనోసైంగిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనత. సాంఘిక వికాసానికి తొలిమట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యేటటువంటి దశ ఏమిటి? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు పరిసరాలను తనకి అనుగుణంగా మార్చుకోవడం అనేది ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియకి చెందుతుంది. దేనికి చెందుతుంది అంటే ఇక్కడ వ్యవస్థీకరణకి చెందుతుంది. నామ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి విభాగం ఏమిటి? ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. అధికారి శిక్షిస్తాడు అని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో ఎన్నవ దశకు చెందుతుంది? 6వ దశకి చెందుతుందన్నమాట. 6వ దశ. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? స్వయం ప్రతిపత్తి, సందేహం. కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి చెందినది ఏమిటి? పూర్వ సాంప్రదాయ నైతికత. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొన్న అంశం ఏంటి? మంచి బాలుని నీతి అనేటటువంటి దాన్ని పేర్కొనని అంశం. మంచి బాలుడు అనే దాన్ని పేర్కొనలేదు. ఈ స్కీమా గురించి పేర్కొన్నారు, సంశ్రీకరణ గురించి పేర్కొన్నారు, వస్తు శాశ్వతత్వ భావన అనేది కూడా పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, సహస్ర బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదాన్ని తెలియజేస్తుంది?
వ్యక్త అంతర తెలియజేస్తుంది. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవ మానవ మితి పరిశోధనలను స్థాపించినది ఎవరు? గాల్టన్. వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించినటువంటి గ్రంథం ఏమిటి? ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు? ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు? బినే. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? స్టెర్న్. మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు బినే. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం ఏమిటి? IQ = MA/CA × 100. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయితే శారీరక వయస్సు 8 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి. సో మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 కదా. సో అప్పుడు మనం ఆన్సర్ కడితే కనుక ఏమొస్తుందంటే 125 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించేటటువంటి వయస్సు ఏమిటి? ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయస్సు మానసిక వయస్సు. మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండేటటువంటి ప్రజ్ఞ ఏమిటి? యాంత్రిక ప్రజ్ఞ. కవులు రచయితలు శాస్త్రజ్ఞుల్లో అధికంగా ఉండేటటువంటి ప్రజ్ఞ ఏంటి అంటే అమూర్త ప్రజ్ఞ. బినే సైమన్ పరీక్ష అనేది దేనికి చెందుతుంది? బినే సైమన్ పరీక్ష అనేది వ్యక్తిగత శాబ్దిక పరీక్షకు చెందుతుంది. రావెన్ స్టాండర్డ్ మ్యాట్రిసిస్ అనేది ఏ రకమైన పరీక్ష? ఇది సామూహిక అశాబ్దిక పరీక్ష. సామూహికంగా నిర్వహిస్తారు అశాబ్దిక పరీక్ష. అలాగే ఆర్మీ ఆల్ఫా అనేటటువంటి పరీక్ష ఎటువంటిది? ఇది ఒక సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, వేగ పరీక్ష. శాబ్దిక అంటేనే అది పేపర్ పెన్సిల్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది. సామూహిక, శాబ్దిక, పేపర్ పెన్సిల్, వేగ పరీక్ష. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారెవరు? స్పియర్మ్యాన్. ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏమిటి? ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఖచ్చితంగా కొలవగలము అనేది కాదనమాట. సహజ అంతర్గత శక్తి, పరిసరాలతో సర్దుబాటుకు తోడ్పడుతుంది, వైయక్తిక భేదాలు ఉంటాయి ఈజ్ ద రైట్ ఆన్సర్స్. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మ్యాన్. CAVD ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు? CAVD అనే ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు థార్నడైక్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ప్రచారకాలలో ఉండేటటువంటి అంశం ఏంటి? స్మృతి అనేది ఉంటుంది. చిత్రాల ద్వారా ఆలోచించగలిగేటటువంటి ప్రజ్ఞ ఏమిటి? చిత్రాల ద్వారా ఆలోచించగలిగేటటువంటి ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ. అల్ప బుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? 50 నుంచి 70 వరకు ఉంటుంది. జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల యొక్క శాతం 48%. విస్క్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయసు వారికి ఉద్దేశించబడింది. విస్క్ అనే ప్రజ్ఞా పరీక్ష అనేది 5 నుండి 15 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది. సృజనాత్మకత కల వారిలో ఉండేటటువంటి ఆలోచన ఏమిటి అంటే విభిన్న ఆలోచన. ప్రజ్ఞ కలిగిన వారిలో ఉండేది సమైక్య ఆలోచన. నెక్స్ట్ వన్, 2 విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వచ్చేటటువంటి ఆలోచనను ఏమంటారు? సంసర్గ ఆలోచన అంటారు. మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్నవారు ఎవరు? డెకార్టే పేర్కొన్నారనమాట. నెక్స్ట్, ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించేటటువంటి వివేచనను ఏమంటారు? ఆగమన వివేచన అంటారు. ఆగమన వివేచన. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని ఏమంటారంటే స్వబుద్ధి అంటారు. స్వబుద్ధి. నెక్స్ట్ వన్, సృజనాత్మక స్వభావం కానిది ఏమిటి? సృజనాత్మక స్వభావం కానిది ఇది సార్వత్రికమైనది, నవ్యతతో కూడుకున్నది, విభిన్న ఆలోచనకు చెందుతుంది. అయితే ఇక్కడ పరిమితమైనది అనేది కాదనమాట. నెక్స్ట్ వన్ చూస్తే సృజనాత్మక ప్రక్రియ అనేటటువంటిది వరుసగా సృజనాత్మక ప్రక్రియలో ఉండేటటువంటి దశలు వరుసగా ఎటువంటి దశలు ఉంటాయంటే సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతరదృష్టి దశ, నిరూపణ దశ. సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతరదృష్టి దశ, నిరూపణ దశ. నెక్స్ట్ వన్, ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసేటటువంటి లక్షణం ఏది అంటే
ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉంటుంది. వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణం సహజ సామర్థ్యం. జీఏటీబీలో ఉండేటటువంటి పరీక్షలు ఏంటి? జీఏటీబీలో ఉండే పరీక్షలు ఎన్ని అంటే 12 ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పుట్టుకతో ఏర్పడేవి ఏమిటి? పుట్టుకతో ఏర్పడేవి ఏమిటంటే సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ పుట్టుకతో ఏర్పడేది ప్రజ్ఞ మరియు సహజ సామర్థ్యాలు అనేవి పుట్టుకతో ఏర్పడతాయి. ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించేటటువంటి తీరుని ఏమంటారంటే వైఖరి అంటాము. నెక్స్ట్ వన్, ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించిన వారు ఎవరు? థర్స్టన్. వైఖరి దీని నిర్మాణంలో తోడ్పడుతుంది. వైఖరి అనేది దేని నిర్మాణంలో అంటే మూర్తిమత్వ నిర్మాణంలో తోడ్పడుతుంది. ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో గణన చేసేటటువంటి సామర్థ్యాలు ఏంటి అంటే ఎన్నున్నాయి అంటే గణన చేసేటటువంటి సామర్థ్యాలు ఏంటంటే 7 సామర్థ్యాలు. ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితిని ఏమంటారు? లీనమవ్వడం. ఆ స్థితిని ఏమంటారంటే అభిరుచి అంటారు. నెక్స్ట్ వన్, భేదాత్మక సహజ సామర్థ్య నిరీక్షణకు సంబంధించి పరీక్షా సముదాయంలో లేనిది ఏమిటి? మరి అంగుళీ నైపుణ్యాలు అనేటటువంటిది లేదు. భేదాత్మక సహజ సామర్థ్య నిరీక్షలో పరీక్షల సముదాయంలో పరీక్షల యొక్క ప్రజ్ఞ ఏమిటి? పరీక్షల ప్రజ్ఞ ఏంటి అంటే పరీక్షల ప్రజ్ఞ భేదాత్మక సహజ సామర్థ్య నిరీక్షలో పరీక్షల సమూహంలో పరీక్షల ప్రజ్ఞ ఏంటి? పరీక్షల సంఖ్య అన్నమాట, ప్రజ్ఞ కాదు. ఎంత అంటే 8. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఏమిటి? శాబ్దిక అయి ఉండాలి, సామూహిక కూడా అయి ఉండాలి. అది ఏంటంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష గురించి క్రింది వానిలో తప్పుగా రాయబడింది ఏమిటి? ఆర్మీ బీటా పరీక్ష మనకు తెలుసు కదా, అది సామూహికంగా ఉంటుంది. వేగ పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. అలాగే ఇక్కడ శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అనేది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వెస్లర్ యొక్క శాబ్దిక పరీక్షల్లో లేనిది ఏమిటి? వెస్లర్ యొక్క శాబ్దిక పరీక్షల్లో లేనిది వస్తు సమాఖ్య అనేటటువంటిది ఉండదు. అవబోధం ఉంటుంది, సమాచార పరీక్ష ఉంటుంది, అంకగణిత వివేచనం కూడా ఉంటుంది. డ్రాయమాన్ టెస్ట్లో మనకి ఇది అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష అనమాట. ఇది మనకి ప్రజ్ఞా పరీక్ష. సాంఘిక మితి సాధనంను రూపొందించిన వారు ఎవరు? జేఎల్ మెరినో రూపొందించారు.